అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఉరఫ్ పుష్ప ఇప్పుడు దేశమంతా మారుమ్రోగిపోతున్న పేరు. ఎస్, పుష్ప 2తో బన్నీ ఫాలోయింగ్ జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ జాతీయ స్థాయిలో అమాంతం పెరిగిపోయింది, తగ్గేదేలే అంటూ. అయితే తాజాగా అల్లు అర్జున్ అరెస్టు వార్త దేశవ్యాప్తంగా కాక పుట్టించింది. అసలు ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, తెర వెనుక ఏం జరిగింది, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరు అని ఇప్పుడు లోకమంతా చర్చించుకుంటున్న పరిస్థితి. అసలు నిజంగానే అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూలో తెర వెనుక స్టోరీ ఏంటి? అల్లు అర్జున్ బెయిల్ విషయంలో తామే ఆ క్రెడిట్ కొట్టేయాలి అనుకున్న వైసీపీ ప్లాన్ వర్కౌట్ కాలేదా? మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా బన్నీని ఓన్ చేసుకోవాలి అనుకున్న వైసీపీ వ్యూహం బెడిసికొట్టిందా? అల్లు అర్జున్ ఇప్పుడు దేశంలో మారుమోగిపోతున్న పేరు అల్లు అర్జున్. పుష్ప 2 సినిమాతో ప్రపంచాన్ని ఉర్రూతలుపుతున్న అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూ వెనుక అసలు ఏం జరిగింది? సర్వత్రా వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానం చెప్పేది ఎవరు? దీనిపై సోషల్ మీడియా వార్, అలాగే నాయకుల స్పందన ఏం సూచిస్తున్నాయి? వైసీపీ అల్లు అర్జున్ బెయిల్ క్రెడిట్ కొట్టేసే పనిలో ఉందా? ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ ఇదే. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు ముందస్తు బెయిల్ పైన చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. బన్నీ అరెస్ట్ అయ్యింది మొదలుకుని రిలీజ్ అయ్యి ఇంటికి చేరుకునే వరకు సోషల్ మీడియా, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు, అంతకు మించి కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ ఒక్కటే హడావుడి చేశాయి. అరెస్టు కుట్ర అని కొందరంటుంటే ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు అనేది అందరికీ తెలుసని మరికొందరు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు, కానీ ఈ అరెస్టుపై ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు. లోకంలో ఎక్కడ ఏం జరిగినా సోషల్ మీడియాలో రచ్చ మాత్రం ఉండనే ఉంటుంది. అందులోనూ పార్టీలు, అభిమానులు, కులం, మతం పేర్లు పెట్టి మరీ కొట్టుకుంటున్న పరిస్థితి మనం చాలానే చూసి ఉంటాం. ఎందుకు ఇంత అత్యుత్సాహం అనేది ఇలా చేసే వాళ్ళకైనా తెలుస్తుందో లేదో మరి. సినిమా ఇండస్ట్రీ విషయానికొస్తే ఇందులో ఎవరూ బద్ధశత్రువులు, అంతకు మించి మిత్రులు ఉండరు. గొడవలు, కోట్లాటలు కామన్. ఇందులో ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అని ఏమీ లేదు, అంతా ఒక్కటే. చిన్న చిన్న మనస్పర్ధలు, నటుల మధ్య పోటీ ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళంతా కళామతల్లి బిడ్డలే అన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తే ఒరిగేది ఏమీ ఉండదు. బన్నీ అరెస్టుపై సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య గట్టిగానే వార్ జరిగింది. పుష్ప 1000 కోట్ల కలెక్షన్లు దాటేసి 2000 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతుండడంతో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గురించే చెప్పుకుంటున్న పరిస్థితి. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన విషయాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తీరు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఇవన్నీ అభిమానులు, ఆఖరికి మెగా కుటుంబ సభ్యులను కూడా కలిచివేశాయి. దీంతో మెగా బ్రదర్స్ అంతా రంగంలోకి దిగి అల్లు ఇంటికి మెగా బ్రదర్స్ తొలుత మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత నాగబాబు రావడం పెద్ద చర్చనీయాంశమైంది. 3 గంటల పాటు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్న బ్రదర్స్ ఇద్దరు అల్లు అర్జున్ కుటుంబానికి ధైర్యం చెబుతూ జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తూ వచ్చారు. బన్నీకి బెయిల్ రాకతో కథ సుఖాంతమైంది. అప్పుడే చిరు, నాగబాబు ఇద్దరు అల్లు అర్జున్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇవన్నీ ఒకెత్తైతే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రావడం గమనించదగ్గ విషయం. ఇక మెగా కుటుంబ సభ్యులు అందరూ అల్లు ఇంటికి చేరుకున్నారు. ఇలా అంతా ఏకమై కనిపించడంతో వైసీపీకి షాక్ తగిలినట్లయింది, రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయని తెగ క్యాష్ చేసుకున్న వైసీపీ అండ్ కో ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుంటుంది? వాళ్ళంతా ఒక్కటయ్యారు. బన్నీ అరెస్ట్ అందరినీ ఒక్కటి చేసింది. ఇప్పుడు మధ్యలో బకరా అయ్యిందెవరు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ స్థాయి తగ్గించడానికి వైసీపీ పడిన కష్టమంతా పూర్తిగా వృధా అయిన పరిస్థితి మనం కళ్ళారానే చూస్తున్నాం. మెగా అభిమానులు వేరు, అల్లు అభిమానులు వేరు అని బన్నీ అభిమానులు తమ వైపు తిప్పుకోవడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయని అంటున్నారు. ఇద్దరి మధ్య దూరి ఆగమాగం అవ్వడం తప్ప వైసీపీ కొరిగిందేమీ లేదంటున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ తీవ్రంగా రియాక్ట్ అయింది. జగన్ సైతం ట్వీట్ చేశారు. అటు వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మద్దతు ప్రకటించాయి. బన్నీని తమవాడిగా చూపించుకునేందుకు తహతహలాడింది వైసీపీ. ఇంకోవైపు బన్నీకి బెయిల్ తెచ్చిన న్యాయవాది నిరంజన్ రెడ్డి వైసీపీ నాయకుడు అయితే అయ్యుండొచ్చు, కానీ ఆయన కేసులో న్యాయవాదిగా వచ్చి వాదించారే తప్ప వైసీపీ నాయకుడిగా కాదు. బన్నీకి బెయిల్ తెచ్చిన నిరంజన్ రెడ్డి తమవాడని కూడా వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది. నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య అనడం కరెక్ట్ కాదని గట్టిగానే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో 1 కాదు 4-5 కేసులను ప్రస్తావించి మరీ వాదించారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ కేసు, ఆర్నబ్ గోస్వామి, ఏపీలో జరిగిన పుష్కరాల ఘటన, ఈ 3 ప్రస్తావించడం, ఎప్పుడేం జరిగింది అనే విషయాలను వాదించడంతో అవతలివారు నోరెళ్లబెట్టిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు బన్నీకి ఎలాంటి సంబంధం లేదని విషయాన్ని బల్లగుద్ది మరీ వినిపించారు. నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య అనడం కరెక్ట్ కాదు, తాము బాధ్యులం కాబోమని పోలీసులు అంటున్నారు. ఇతరుల్ని మాత్రం బాధ్యుల్ని చేస్తున్నారు. అల్లు అర్జున్ విచారణకు సహకరిస్తారు. సంచలనం కోసమే ఆయన్ను అరెస్ట్ చేశారని నిరంజన్ రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు. నిరంజన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బన్నీని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. నో డౌట్ అల్లు అర్జున్ పెద్ద హీరో. పుష్ప 2తో ఆయన రేంజ్ 10 పెరిగింది. భారీ సంఖ్యలో అభిమానులున్న ఒక పెద్ద హీరోను అరెస్టు చేయడం అంటే దేశవ్యాప్తంగా కలకలం రేగడం కామన్. మరి జరిగిన ఘటనల నుండి పాఠాలు నేర్చుకోవాల్సింది ఎవరు? సంధ్యా థియేటర్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అభిమానులు, ప్రజలు, వ్యవస్థలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అల్లు మెగా కుటుంబాలను ఎవరూ వేరు చేయలేరని తాజా సంఘటనతో మరోసారి రుజువైపోయింది. మరి ఇక నుండైనా వైసీపీ ఆంతరం ఆగుతుందా? దేశంలో తొక్కిసలాట ఘటనలు చాలానే జరిగాయి. అయితే ఎక్కడ ఇంత వేగంగా చట్టం తన పని తాను చేయడం మనం చూసుండం. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ అంటే ఇదంతా అల్లు అర్జున్ మీద కుట్ర అంటూ బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తూ ఈ సంఘటనల వల్ల తమ పార్టీలకు మైలేజ్ పెరిగేలా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు మధ్యంతర బెయిల్ వచ్చినా ఎందుకు ఒక రాత్రంతా అల్లు అర్జున్ను జైల్లో ఉంచారు? ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్న అనుమానాల్లో అసలు వాస్తవం ఎంత? సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ను శుక్రవారం హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలు కారణాలతో ఆయన శుక్రవారం రాత్రి చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. దీనిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించారంటూ జైలు అధికారులపై బన్నీ టీం ఆగ్రహంగా ఉంది. ఇక చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తనపై అపరిమితమైన ప్రేమ చూపించిన అభిమానులకు అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన గురించి మాట్లాడిన అల్లు అర్జున్ అది దురదృష్టకర ఘటన అని, ఆ కుటుంబానికి జరిగిన దానికి తాను ఎంతగానో చింతిస్తున్నానని అన్నారు. ఇదే సమయంలో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని అల్లు అర్జున్ వెల్లడించారు. అది ప్రమాదవశాత్తు జరిగిందని, ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని, అనుకోకుండా జరిగిన ఆ ఘటనలో తన ప్రమేయమేమీ లేదని, కుటుంబంతో కలిసి తాను థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు అది జరిగిందని అల్లు అర్జున్ వివరించారు. ఇక తాను సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్కు వెళుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో సుమారు 30 సార్లు అక్కడ తాను సినిమా చూశానని, అయితే గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని, ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని, దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదని, త్వరలోనే బాధితురాలి కుటుంబాన్ని కలుస్తానని అల్లు అర్జున్ వెల్లడించారు. Once again, we're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theatre office cinema I'm inside a cinema theatre watching a film with my family and an accident happened outside, which I was inside a theatre watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family and I'll be there I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theatre for the last I've been coming to the same theatre for the last 20 years and I've been to the same place more than 30 times and never any accident like this happened. It is purely unfortunate accident and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Did you follow the same procedure every time that you have informed the police? Because I don't want to get into all the details. This is what it is because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustanki wait chestunam. అయితే సోషల్ మీడియాలో బన్నీ అరెస్టు ఉదంతంపై ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ అరెస్టుపై రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించిందన్న కామెంట్లు సైతం వినిపించాయి. అయితే చట్టం తన పని తాను చేసుకుపోయిందని అల్లు అర్జున్ కేసులో రేవంత్ రెడ్డి ప్రకటించారు. తన వద్దే హోంశాఖ ఉంది కాబట్టి ఆయన బాధ్యత తీసుకుని అరెస్టును సమర్థించారు. అయితే మధ్యంతర బెయిల్ వచ్చినా ఓ రోజు ఖచ్చితంగా జైల్లో ఉంచడంతో చట్టం ఇంత పవర్ఫుల్గా పనిచేయడానికి ఏదో బలమైన కారణం ఉందన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కొన్ని అరెస్టులు జరగ్గా అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం అస్సలు లేదు. అలాంటి ప్రయత్నం చేస్తారని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆయన తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టుకు వెళ్లారు. గతంలో నంద్యాలలో ఇలాగే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు క్వాష్ చేసింది. దాంతో ఈ కేసులోనూ ఆయనకు మెరిట్ ఉంటుందని అనుకున్నారు. సహజంగా న్యాయస్థానాల్లో ఇలాంటి పిటిషన్లున్నప్పుడు సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల్ని చట్టాలు అరెస్ట్ చేయడానికి సాహసించవు. కానీ బన్నీ విషయంలో అది జరగలేదు. అరెస్టు చేశారు. అయితే బన్నీకి ఉన్న హై ప్రొఫైల్ సోర్సులతో 1-2 కోర్టుల్లో భిన్నంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. అభిమానం అందరికీ ఉంటుంది, అది తప్పు కాదు. అయితే అది ఎంతవరకు? ప్రాణాలు పోయే వరకా? తొక్కిసలాట జరిగేంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇక్కడ తప్పు ఎవరిది? అరికట్టలేకపోతున్న పోలీసు వ్యవస్థలదా, లేదంటే అభిమానం పేరుతో ఒక్క ఉదుట్న పక్కన ఎవరున్నారన్న స్పృహ కూడా లేకుండా తొక్కుకుంటూ వెళుతున్న వారిదా? అందరూ అభిమానులే, ఒకరిని ఒకరు తొక్కుకోవడం ఏంటసలు? ఇప్పటికైనా అభిమానులమని చెప్పుకునే వారిలో మార్పు వస్తుందా? డిసిప్లిన్ ఏమైపోతోందసలు? అసలు పాన్ ఇండియా రేంజ్ ఉన్న ఒక అగ్ర హీరో వస్తున్నాడని తెలిసినా తగిన బందోబస్తును ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఈ వైఫల్యం ఎవరిది? సంధ్యా థియేటర్ యాజమాన్యం బందోబస్తు అడిగినా ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇలా ఎన్నో ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయాయి.
అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో రేవంత్ మాత్రం తనకు అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి తెలుసని, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తనకు బంధువని, ఇక్కడ తన ప్రమేయమేమీ లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని అన్నారు. అయితే అల్లు అర్జున్ ఒక వేదికపై రేవంత్ పేరు మర్చిపోయారని, అందుకే ఇదంతా రేవంత్ కుట్రపూరితంగా చేశారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వాదనల్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు గాని ప్రచారమైతే బన్నీ అరెస్టు ముమ్మాటికి కుట్రపూరితమే అన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. ఇక బన్నీ అరెస్టు ఇష్యూపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే ఇప్పుడు నెగిటివ్ చేస్తున్న కొత్త ఏం కాదండి. మీకు తెలియదా అల్లు అర్జున్ గారి మీద ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత నెగిటివ్ చేస్తున్నారు. ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు కానీ సొంత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటుందండి. ప్రతిసారి ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పుకోవాలని అవసరం లేదు కదా. సంజయ్ రెడ్డి ఇష్యూలో ఎవరిది మిస్టేక్ అంటారు? ఎవరిది యాజమాన్యం మిస్టేక్ అంటారా? హీరో గారు రావడం మిస్టేక్ అంటారా? ఫ్యాన్స్ తోపు సాట్లో చేయడం వల్ల అక్కడ ఆమె మృతి చెందడం అంటే ఎవరిది మిస్టేక్ అంటారు? మిస్టేక్ అంటే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. హీరో గారు ప్రతి ఇయర్ వస్తారు. సో ఈసారి చెప్తున్నాను, అదే చెప్తున్నాను కదా. ఎందుకు తప్పు పడ్డావు అంటే సడన్ గా హీరో గారు వచ్చి కొత్తగా ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి ఒక చెప్పింది వినండి. మీరు అడిగారు క్వశ్చన్, దానికి దాని తర్వాత నాకు అడిగితే నేను జవాబిస్తా. సో ప్రతి ఇయర్ వస్తున్నారు ఆ వాళ్ళు. ఇంకోటి ఎందుకు తప్పు పడ్డది అన్నాడు కదా. ఇప్పుడు ఒక టికెట్ ఉంది, సినిమా హాల్లో ఉంటది. ఎన్ని టికెట్లు ఉంటాయండి? 100 టికెట్లు ఉన్నాయనుకో, 100 మంది ఎవరైతే టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళనే పర్మిషన్ లోపల రానిస్తారు కదా. అల్లు అర్జున్ రాకనే ముందే పోలీసులు నన్ను కూడా కొట్టారు. నేను సెలబ్రేషన్ చేసుకున్న పటాకులు గుంజుకున్నారు. సెలబ్రేషన్ చేయాల్సిన అక్కడ పేపర్స్ అన్ని తీసుకున్నారు. ఆల్రెడీ పోలీసులు వచ్చేసారు కదా, అక్కడ కంట్రోల్ చేస్తున్నారు కదా. మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతే? ఇంకోటి, ఒక హీరో వచ్చినప్పుడు ఫస్ట్ డే చిన్న పాపని తీసుకుని వస్తారా ఎవరన్నా? జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన బన్నీ అరెస్టు తాము ఖండిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగిందని తాము భావిస్తున్నామన్నారు. పోలీసుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇదంతా కావాలనే చేశారన్నారు ఆయన. జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. సినిమా విడుదల సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో ఒక మహిళ చనిపోవడం చాలా విచారకరము, బాధాకరం. అది ఆ లోటును తీర్చలేనిది. ప్రభుత్వం మాత్రం ఒక దుందుడుకు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ యొక్క ప్రత్యక్ష భాగస్వామి లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే తప్పులు కేసులు పెట్టి అరెస్ట్ చేసినట్టుగా నేను భావిస్తాను. పైపెచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సినీ ఇండస్ట్రీని, నిర్మాతలను లేదా నటీనటులను కించపరిచే విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం అది ఏమాత్రం కూడా భావ్యం కాదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం ప్రజలు అసహించుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ సినీ ఫక్కీలో జరిగిన అరెస్టు తప్పితే ఈరోజు ప్రభుత్వము వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి వారు చేసినటువంటి ఈ యొక్క కుట్రలో భాగంగానే ఈ యొక్క అరెస్ట్ అని చెప్పి మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎవరికి ఇష్టం వచ్చిన ప్రచారాలు వారు చేసుకోవడంలో విశేషం ఏం లేదు. అయితే నిజాలు నిగ్గు తేల్చాల్సింది కోర్టులు, చట్టాలే. మొత్తం ఈ సంఘటన సినిమా వాళ్లకు, ఇటు పోలీసులకు, అటు హీరోల అభిమానులకు చిన్న విషయాలను కూడా సంచలనాత్మకంగా చేయడానికి ప్రయత్నించే వారికి ఒక పెద్ద కనువిప్పు కావాలి. తమకు ఇష్టమైన వ్యక్తులపై జనాలకు అభిమానం ఉండడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎంత అభిమానం ఉన్నా సరే ప్రజలు ఇటువంటి ప్రమాదాలతో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వరకు తెచ్చుకోకుండా ఉండాలి. నాయకులు, పోలీసులు, హీరోలు, అలాగే బాడీగార్డులు, బౌన్సన్స్ వంటి వారు కూడా ప్రజా బాహుళ్యంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా మెలగాలి. మరి ఆ దిశగా ఈ సంఘటన అందరికీ కనువిప్పు కలుగుతుందని ఆశిద్దాం. శృతి మించని అభిమానం అందరికీ ఆరోగ్యకరం.